వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే 36వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ రోడ్ భద్రతా నియమాలపై ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ర్యాలీలో ఆటో డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముప్పై 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్ని జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ఇలాంటి విషయాలన్నిటిపైన బైక్ లో పాటి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే మన ఆటో సోదరులకు కూడా చాలా మందికి మద్యం సేవించి వాహనం నడపడము, ఇలాంటి వాటిపైన కూడా అవగాహన జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే, మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో, పుంగనూరు పట్టణ పరిధిల ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో అంతా 2 వీలర్లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది. మనం చూసినట్లయితే రామసముద్రం రోడ్ లో జరిగింది, మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది. ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ ధరించకపోవడమే. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియజేసేటటువంటి, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు, దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు తెలియని తనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతుంది. కాబట్టి దయచేసి మైనర్లకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను. అలానే తప్పనిసరిగా వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందర కూర్చున్న వాళ్ళనే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలంటే మంచి ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ తీసుకోండి. ఎక్కడో 100-200కి హెల్మెట్ వస్తుంది కదా, హెల్మెట్ పెట్టుకోవాలి, మా రవాణా శాఖ అధికారులు అడుగుతారు, పోలీస్ అధికారులు అడుగుతారు అని చెప్పి కాకుండా దయచేసి ఐఎస్ఐ మార్కున్న స్టాండర్డ్ అయిన హెల్మెట్ వాడండి. మన తల సురక్షితంగా ఉంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మనం సేఫ్ అవ్వచ్చు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన హెల్మెట్ ధరించాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను.
హైదరాబాద్ నడిబొడ్డున కీచక పర్వం. కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్ క్లర్క్. బేగంపేట మహర్షి కాలేజీలో ఘటన. కాలేజీ ముందు బాధితురాలతో సహా విద్యార్థుల ఆందోళన. चलो పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరగగా అట్టి కార్యక్రమం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎండోమెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు ఉన్నారు. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయు రోదనో జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి. అందరూ కవర్ అవుతారు. Shut
ఇంకా టైంకి ఇన్ని ఫోటోలు తీస్తాను. వాసవాంబ జై జై కన్యకాంబ జై జై కన్యకాంబ జై జై వాసవాంబ జై జై కన్యకాంబ జై జై వాసవాంబ జై జై చాలా చెప్తాను రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీసులు కాళోజీ యూనివర్సిటీ విద్యార్థులను నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడ సిఐ గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో కఠిన శిక్షలు బాధ్యులు కావాల్సి వస్తుందని తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, గంజాయి గుడుంబ లాంటి విషయాలు తెలిసినట్లయితే మట్టెవాడ పోలీసులకు తెలియపరచాలని చెప్పారు. ఆలకించి మా మాట ఆలకించండి అన్నలారా అక్కలారా ఆలకించండి ఆలకించి మా మాట ఆచరించేప్పుడు ఎడమ ప్రక్క నడవాలి జీబ్రా గీతల వద్ద రోడ్డు మనం దాటాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ నుండి మన యొక్క కేఎంసి మన కాలేజీ వరకు ఈరోజు ర్యాలీగా సమాజంలో మార్పు కోసం ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ముఖ్యంగా మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత హై స్పీడ్
ఇప్పుడు మనకు సిటీలో లిమిట్ ఉంటుంది, సరే హైవేల మీద స్పీడ్ అంటే అది మీరు యూత్ ఇంత నడుము కట్టుకొని ఇంత గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి సమాజంలో మీరే రేపు దేశానికి కూడా మీతో పాటు చేయి కలిపి ఇంత దూరం మమ్మల్ని కూడా నడిపించినందుకు మీ ఫ్యాకల్టీ మెంబర్స్కు తర్వాత పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ నవ సమాజాన్ని నిర్మిద్దాం అన్నలారా అక్కలారా ఆలకించరండి, ఆలకించి మా మాట ఆచరించండి. అన్నలారా అక్కలారా ఆలకించరండి, ఆలకించి మా మాట ఆచరించండి. ఆటో డ్రైవర్ అయినా, పండితోలే బ్రదర్ అయినా, లారీ నడిపే అన్నైనా, స్కూటీ తోలే చెల్లైనా. ఆటో డ్రైవర్ అయినా, పండితోలే బ్రదర్ అయినా, లారీ నడిపే అన్నైనా, స్కూటీ తోలే చెల్లైనా. వేగము కన్నా ప్రాణమే మిన్నా, వేగము కన్నా ప్రాణం నడపరాదు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు, లైసెన్స్ లేకుండా వాహనము నడపరాదు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు. హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణం, హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణం. ప్రాణానికి ప్రమాదము, ప్రతి గడియ గండము, గడియ గడియ గండము. అన్నలారా అక్కలారా. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్లో ఆర్టీసీ బస్ టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రమాదం గమనించి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తహసీల్దార్ గుగ్లో దేవాసింగ్ ఈరోజు అక్షర న్యూస్ టీవీ ఛానల్ వారి 2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిజాన్ని నిర్భయంగా వెలికి తీయడమే మీడియా ధర్మమని, నిజాన్ని బయట ప్రపంచానికి తెలియపరిచే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఊరుపాక వెంకటయ్య, బక్క అమరేందర్, అక్షర న్యూస్ రిపోర్టర్ సైదులు, పానగంటి మహేష్, లింగస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. అక్షర మీడియా చాలా మంచిగా పనిచేస్తున్నారు. మన మీడియా ఏంటిదంటే మన సమాజంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించాలి. మనకు రాజ్యాంగంలో కూడా 4th ఎస్టేట్గా పిలుస్తున్నాము. రాజ్యాంగంలో 4వ స్థానం ఏంటంటే మీడియా. ప్రజలకు మరియు ప్రభుత్వానికి, అధికారులకు ఏదైనటువంటి ఇబ్బందులు ఉంటే మీడియా నిజాన్ని నిర్భయంగా తీసుకొచ్చి బయట ప్రపంచాన్ని తెలియపరిచి అది సమస్యను సాల్వ్ అయ్యేటట్టు చూసేదే మీడియా. సో ఆ మీడియాను మనం మంచి కోసం వాడుకుంటే అది మన సమాజానికి మేలై పనిచేస్తుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. తనను సస్పెండ్ చేశారన్న మనస్తాపంతోనే మూర్తి సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటా అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ నివాళులర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ 420 హామీలను 420 హామీలను 420 హామీలను ఇచ్చినటువంటి దగుల్బాజీ 420 హామీలను ఇచ్చినటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ 420 హామీలు ఇక్కడ పోవడానికి మళ్ళీ తగ్గిస్తాను అదే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తూ వాళ్ళను రోడ్లో పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదానిగా
కరీంనగర్ పట్టణంలో నీకొండ సత్య లక్ష్మీ గార్డెన్స్లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని, జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. దానిని కూడా విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు నీచ పరిస్థితికి దిగజారుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నా ఊళ్ళో చేయాలి లచ్చన్న మా కుటుంబ సభ్యులు లచ్చన్న ప్రేమతో ఇక్కడ మధ్య లేదు, రాజకీయంగా తమ్ముడు రాండి ఉత్తరావద్దు కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఫంక్షన్ హాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 2 అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ జీనికి సంబంధించిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు, సాయి గారు, దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు, సోదరులకు, సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.